2.5 lakhsతో స్టార్ట్ చేశారు ఆయన కంపెనీని. 2011 ఆయన చెప్పింది నాకు బాగా గుర్తుంది. ఈరోజు దాదాపు 300 కోట్ల టర్నోవర్ కంపెనీ. దేశ విదేశాలలో కంపెనీని పెట్టారు. అండ్ బెంగళూరు, హైదరాబాద్, సింగపూర్, దుబాయ్, అమెరికా అన్ని చోట్ల కూడా ఆయన కంపెనీ ఉంది. సో ఏదో హైదరాబాద్ నుంచి బెంగళూరు కేవలం ఆయన కోసమే రావాల్సి వచ్చింది. ఒకసారి పైకి వెళ్ళి ఒకసారి ఆయనతో మాట్లాడదాం. ఎస్, ఆయన స్టోరీ వినగానే అండ్ చాలా ఆర్టికల్స్ చూడగానే చాలా ఇన్స్పిరేషన్ అనిపించింది నాకైతే. ఎందుకంటే ఒక చిన్న ఊరు నుంచి వచ్చి ఈరోజు సాఫ్ట్వేర్ కంపెనీని స్థాపించడమే కాకుండా దేశ విదేశాలలో కూడా అంత పెద్ద ఎత్తున దీన్ని రన్ చేస్తున్నారంటే ఆయనకి అసలు ఇన్స్పిరేషన్ ఎవరు? ఇంత పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీని ఎలా స్థాపించగలిగారు? అండ్ అసలుకి ఇన్ని 100 కోట్ల టర్నోవర్ కాకుండా చాలామంది బీటెక్ అయిపోయిన తర్వాత ఏం చేయాలో తెలియని వాళ్ళకి కూడా మంచి ట్రైనింగ్ ఇవ్వటమే కాకుండా వాళ్ళకి పక్కా ప్లేస్మెంట్స్తో ఈ ఇన్స్టిట్యూట్ నడపడం జరుగుతుంది అండ్ ఈ సాఫ్ట్వేర్ కంపెనీ నడపడం జరుగుతుంది. ఒకసారి వెళ్దాం, ఒకసారి వెళ్ళి ఆయన లైఫ్ స్టోరీ, ఆయన జర్నీ అండ్ ఆయన అసలు కంపెనీ ఎలా ఉంది, ఎంప్లాయీస్ ఎలా ఉన్నారు, ఎంతమంది ఉన్నారు ఒకసారి చూద్దాం. ఐ థింక్ ఎస్, మనం వచ్చేసాం. ఇది నాలెడ్జ్ హట్. సో ఫైనల్గా ఇది డెస్టినేషన్ ప్లేస్కి వచ్చాము. ఇక్కడ సుబ్బు గారు ఉంటారు. హీఈస్ ద ఫౌండర్ అండ్ CEO నాలెడ్జ్ హట్కి. సో హాయ్ రోషన్ గారు, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. నేను థ్యాంక్స్ చెప్పాలి మీ అందరికీ. ఎందుకంటే ఈరోజు సుబ్బు గారిని చాలా మందికి చూపించబోతున్నాను. బికాజ్ ఆయన ఇన్స్పిరేషన్ స్టోరీ విని నేనే చాలా నాకే చాలా మోటివేట్ అనిపించింది ఆయన స్టోరీని కూడా. అండ్ ఒకసారి వెళ్ళి చూడొచ్చా సుబ్బు గారిని? ఎస్. సో ఇది సుబ్బు గారి సామ్రాజ్యం అనమాట. కంప్లీట్గా కనిపిస్తుంది కదా ఇక్కడ. సో ఫైనల్గా ఇది నాలెడ్జ్ హడ్. మనం బెంగళూరు వచ్చేసాం అనమాట. ఇది సుబ్బు గారి మొత్తం సామ్రాజ్యం. అంటే ఎంతమందితో స్టార్ట్ అయిందో నాకైతే తెలియదు, కానీ ఇక్కడైతే కొన్ని వేల మంది కనిపిస్తున్నారు ఈ సామ్రాజ్యంలో. ఎంతోమంది ఎంప్లాయీస్ ఉన్నారు. అంటే ఇంత పెద్ద సంస్థను ఎలా స్థాపించారు, వితిన్ 12 yearsలోనే ఇంత పెద్ద సక్సెస్ ఎలా అయ్యాయో అండ్ ఒకసారి ఆయన మాటలో తెలుసుకున్నాం లోపలికి వెళ్ళి. అండ్ ఎస్, హాయ్ ఎలా ఉన్నావు? ఐఎమ్ ఫైన్ సార్. ఓకే. సో ముందు ఫస్ట్ రాగానే మిమ్మల్ని చూడగానే ఎక్కడ ఒక కంపెనీకి CEO ఫౌండర్ లాగా అనిపించారు. పక్కా రాయలసీమ. ఏమబ్బా ఎట్లున్నావు? ఆ రోజు సింగపూర్లో ఎలా పలకరించారు అలానే పలకరించారు మళ్ళీ. సో ఈయన చూస్తున్నప్పుడు నాకు ఒక సత్య నాదల్య నారాయణమూర్తి గారు కనిపిస్తారు అనమాట. అంత సింప్లిసిటీ అండ్ అంటే వర్క్ పరంగా కనిపించాలి, కానీ మనం ఎక్కడైనా కానీ ప్రొఫెషనల్లో ఉండాలి, కానీ పర్సనల్ లైఫ్లో ఎప్పుడు ఇలానే సింపుల్గా ఉండాలని చెప్పి ఈయన చూసి నేను చాలా నేర్చుకున్నాను సార్. వచ్చింది మా ఊరు నుంచే కదా. ఓకే, ఇలానే ఉంటేనే బాగుంటది. సో మీ కంపెనీని చూస్తూ ఒకసారి మాట్లాడవచ్చా ప్లీజ్? సో ఎంతోమంది యూత్కి ఇన్స్పిరేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పాలంటే. యూత్ అనేది ఏం లేదు, మనం చేసుకుంటూ పోతా ఉండాలా. జనాలకి మనం ఒక అవకాశం ఇస్తే ఓకే వాళ్ళే మనకు చేసి పెడతారు అంతే. ఓకే ఓకే సార్. అంటే రైట్ పీపుల్ ని చాలా మంది నేను మీట్ అవుతుంటాను, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ ని, ఇంకా సినిమా వాళ్ళని, పొలిటీషియన్స్ ని. కొంత ఏదో తెలియని ఇది ఉంటుంది సార్. అంటే అది ఎలా చెప్పాలో కూడా తెలియదు నాకు, కొంచెం ఎటకారం ఏదో. బట్ మీ దగ్గర నాకు ఎక్కడ కనిపించలేదు కొంచెం కూడా ఎక్కడ. అంటే నేను ఒక కంపెనీకి CEO ఫౌండర్ ఇదంతా లేదు. అంటే ఇన్ని వేల మంది ఎంప్లాయీస్ ని మీరు పోషిస్తూ ఇంత సింపుల్ గా పక్కా మన తెలుగు వాళ్ళు, మన రాయలసీమ నాటు కోడి ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట మీ భాష. ఏం లేదు, మన స్టార్ట్ అయింది కూడా సేమ్ ఎంప్లాయీలేనే కదా. ఓకే, ఒక 10,000 శాలరీతో స్టార్ట్ అయ్యాను నేను. అక్కడి నుంచి వచ్చినాము. అలానే వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉంటేనే వాళ్ళు మనకు ఫ్రెండ్లీగా వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఓకే, అది ఫస్ట్ నుంచి నేను అలానే ఉంటా ఉన్నాను. సో ఓవరాల్ గా ఇది మొత్తం బెంగళూరు, ఇది అంతా మొత్తం బెంగళూరు. ఇది 5-star హోటల్ రేంజ్ లో ఉంది. లేదు, నార్మలే. అన్ని కంపెనీస్ మామూలు మెజారిటీ బెంగళూరు ఇలానే ఉంటాయి. బట్ బెంగళూరులో అండ్ హైదరాబాద్ కూడా ఉంది మనకు ఆఫీసు. IT అంతా ఇక్కడ హైదరాబాద్లో ఉంది. మళ్ళీ US అండ్ సింగపూర్ అండ్ దుబాయ్, ఈ 5 countries వీ హ్యావ్ ద బ్రాంచెస్. US లో కూడా ఉంది. US లో కూడా. ఓకే. US లో ఒక 5 members ఉన్నారు ఎంప్లాయీస్. బట్ వీఆర్ డూయింగ్ బిజినెస్ 8-9-11 years నుంచి US లో కూడా బిజినెస్ చేస్తాం. మన మెజారిటీ బిజినెస్ వస్తుంది కూడా US నుంచే. ఓకే ఓకే ఓకే. సో ఇదంతా మొత్తం సాఫ్ట్వేర్కి సంబంధించే కదా.
మొత్తం సేల్స్, ఎందుకంటే నాకు సాఫ్ట్వేర్ లో నాలెడ్జ్ తక్కువ. లేదు టెక్నాలజీ టీమ్, అన్ని టీమ్స్, ఓకే ఆల్ టుగెదర్. ఓకే, ఆల్మోస్ట్ ఇక్కడే ఒక 1000 మెంబర్స్ ఉంటారు అనుకుంటా ఈ ఆఫీస్ లో. ఈ ఆఫీస్లో 650 ఉన్నారు. మొత్తం నాలెడ్జ్ షేర్ కింద 1000 మెంబర్స్ ఉన్నారు. గ్రూప్ లెవెల్ అప్గ్రేడ్ నుంచి 6000 మెంబర్స్ ఉన్నారు. 6000 మంది ఎంప్లాయీస్. ఓ మై గాడ్, అన్బిలీవబుల్ నంబర్స్ అసలు. 6000 మంది ఉన్నారు. ద స్పాన్ ఆఫ్ 10 years లో ఇంత గ్రోత్ ఒక కంపెనీకి రావడం అనేది అసలుకి హ్యాట్సప్. అసలు మీ గట్స్ ఒప్పుకోవచ్చు. అంతా నేను ఒక్కనే ఏం చేసింది కాదు, మెయిన్ అందరూ ఎంప్లాయీస్ ఫస్ట్ నుంచి ఒక మన 50-60 మెంబర్స్ డే 1 నుంచి వాళ్ళు ట్రావెల్ అవుతున్నారు. వాళ్ళు అండ్ డే అండ్ నైట్ ఒకటే విజన్తో పనిచేసాము. నౌ వి రీచ్డ్ ఆన్ దిస్ లెవెల్. అంటే ఓన్లీ ఇదేనా సార్, ఇంకా ఇంకొక సామ్రాజ్యం ఉంది ఆ పక్క. ఆ పక్క ఉందా? సో నిజంగా ఒక ఫ్లోర్ లో ఉంటే ఈజీగా ఉంటుంది కమ్యూనికేట్ చేసేదానికి అంతా, ఒకటే ఫ్లోర్ ఉంటే. సో ఇది ఓవరాల్ గా మొత్తం మీ కంపెనీ ఇది కూడా మొత్తం 1 ఫ్లోర్. యా సార్, మీ కంపెనీ చూస్తుంటే నాకు కూడా ఒక చైర్లో కూర్చొని పూర్తిగా ఈ జర్నలిజం మానేసి సాఫ్ట్వేర్ జాబ్ చేసుకోవాలనిపిస్తుంది. లేదు రాండి, కొద్దిగా డిఫికల్ట్ గా ఉంటుంది. అవునా? మీ పనికి మీకు డిఫికల్ట్ గా ఉంటది, మా పని మాకు డిఫికల్ట్. ఇదంతా అంటే సాఫ్ట్వేర్ లో ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది. ఆ స్ట్రెస్ వల్ల చాలా మంది సూసైడ్స్ కూడా చేసుకుంటున్నారు. ఏం లేదు, అన్ని బయట ఎక్కువ వినపడుతుంటాయి. నిజమా సార్ ఇది? అన్ని ఫీల్డ్ లో ఉంటాయి ఇష్యూస్, బట్ అది జస్ట్ ఒక కూర్చొని పని చేస్తూ ఉంటారు కదా, అదొక పాయింట్ ఆఫ్ వ్యూ క్రియేట్ చేశారు. స్ట్రెస్ అది అట్లా క్రియేట్ చేశారు, కానీ బేసికల్గా అన్ని ఏ ఇండస్ట్రీస్ ఉన్నా కూడా సేమ్ ఇష్యూస్ ఉంటాయి, సేమ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇట్స్ కూర్చొని పని చేస్తారు కదా, అది ఫీలింగ్. బట్ నౌ ఇట్ ఈస్ ఆల్ చేంజ్డ్. ఇంత ముందులాగా కాదు. ఇప్పుడు వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు, నచ్చినట్టు వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. ఇంత ముందులాగా లేదు. ఇప్పుడు అంతా బాగా పీపుల్ కూడా అడాప్ట్ అయిపోయినారు. ఓకే, స్ట్రెస్ ఉంటే మీరు 11 years లో ఇంత పెద్ద గ్రోత్ రాదు కదా. అంటే స్ట్రెస్ ఉంటుంది, ఏ ఫీల్డ్ అయినా సరే, మీ ఫీల్డ్ అయినా ఏ ఫీల్డ్ అయినా స్ట్రెస్ ఉంటుంది. బట్ జనాలు దాన్ని ఎంత ఇంట్రెస్ట్గా పని చేస్తున్నామని, దాన్ని ఎంత ఈజీగా తీసుకుంటే అది ఈజీగానే ఉంటుంది. సూపర్. యా, బట్ స్ట్రెస్ లేకనే ఏమి ఉండదు కదా. డెఫినెట్గా. బట్ మీ స్టోరీ అయితే చాలా మందికి ఇన్స్పిరేషన్ అవుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు వచ్చే యూత్కి కావచ్చు, లేకపోతే చాలా మంది మేమేం చేయలేము, అసలు జాబ్స్ ఏం లేదు సార్. అది నేను స్టార్ట్ చేసింది ఒక నా 10,000 రూపీస్ శాలరీతో స్టార్ట్ చేశాను. ఓకే, యాజ్ ఎంప్లాయీగా బెంగళూరుకి వచ్చినప్పుడు. అప్పుడు 2008లో మీరు చూస్తే అప్పుడు మార్కెట్ కూడా బాగా డౌన్ అయిపోయి అన్ని విధాలు అన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు నేను ఎంటర్ అయిన బెంగళూరులోకి. నేను ఒక సాఫ్ట్వేర్ జాబ్ కోసం వచ్చినవాడిని. కానీ ఇనిషియల్గా నాకు అర్థమైంది ఏంటంటే, నాకు ఫస్ట్ నుంచి బిజినెస్ చేయాలని ఒక ఇంట్రెస్ట్. ఏదన్నా ఒక బిజినెస్ చేయాలా, మనమంటూ ఒక ఓన్గా బిల్డ్ చేసుకోవాలని చెప్పి స్టార్టింగ్ కొన్ని కంపెనీ కన్సల్టింగ్గా పనిచేశాను. ఐ గాట్ మోర్ నాలెడ్జ్ ఆన్ దట్. ఈ మార్కెటింగ్ అనేది, ఈ బిజినెస్ గురించి కొద్దిగా బాగా నాలెడ్జ్ వచ్చింది. దెన్ వితిన్ 2 years ఐ డిసైడ్ ఐ వాంట్ టు స్టార్ట్ అని. ఆఫ్టర్ ఫస్ట్ జాబ్ 2 సంవత్సరాలని ఐ డిసైడెడ్. ఒక 2.5 lakhతో ఇన్వెస్ట్ చేసి ఫ్రమ్ డే 1 ఎట్టెక్ అంటే అందరూ అంటారు ఈ ట్రైనింగ్ ఇండస్ట్రీ ఎట్టెక్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు గ్రో కావడము, చాలా డబ్బులు అవసరం ఉంటుందని. అలా మాకేం అనిపించలేదు స్టార్టింగ్. మాకు ఈజీగానే మంచి గుడ్ ఎంప్లాయీస్, ఈవెన్ ఫాదరు మదరు వాళ్ళు కూడా స్టార్టింగ్లో ఫస్ట్ ఎందుకురా జాబ్ చేసుకుంటున్నావు కదా, ఎందుకు ఇది మన కంపెనీస్ అంటే ఇబ్బంది అని. లేదు చెప్పాను నేను, లెట్ ట్రై 2 years హార్డ్గా అవుతుంటే ముందుకెళ్తాను, అవ్వకపోతే మళ్ళీ జాబ్ చేసుకుంటానని చెప్పాను. సూపర్. లక్కీలీగా అందరూ సపోర్ట్ చేశారు. మా ఫాదర్ కూడా ఫస్ట్ 2 months ఆయన మీద కానీ చెల్లి మీద కానీ శాలరీ ఇవ్వడము, ఫస్ట్ 20 ఎంప్లాయీస్కి. దాని 3rd month నుంచి వీ స్టార్టెడ్ జనరేటింగ్ రెవెన్యూ. లైక్ మల్లారెడ్డి గారు అనమాట, కష్టపడ్డా 10,000గా పనిచేసా, 2.5 లక్షలు పెట్టి పెద్ద మనిషి, 250 కోట్లు టర్న్ ఓవర్ చేసే కంపెనీ అయ్యా. కానీ దుబాయ్లో పెట్టినా, సింగపూర్లో పెట్టినా, US లో పెట్టినా, బెంగళూరులో పెట్టినా, హైదరాబాద్లో ఫైనల్ గా సక్సెస్ అయినా అనే రేంజ్ అనమాట సుబ్బు గారు. కాదు, ఆయనైనా మనమైనా ఎవడైనా సరే కష్టపడాల్సిందే. దాని ఇంట్రెస్ట్ ఉండి కష్టపడితే అది ఏ ఫీల్డ్ అయినా సరే. నిన్ను చూడు, మేము 7-8 years ని చూస్తున్నాం, ఇప్పుడు టాప్ అయిపోతుంది. మెయిన్ కారణం ఏంది?
సో నిజంగా సార్ మేము టాప్ అయినప్పుడు కూడా మీలాంటి వాళ్ళు మమ్మల్ని రికగ్నిషన్ చేసి పలకరించి మీ బాగుంటే సింగపూర్లో అసలు మాట్లాడినప్పుడు ఇక్కడ టచ్ అయింది నాకు. ఒక కంపెనీ ఫౌండర్స్ ఏంటి ఇంత ఫ్రెండ్లీగా మాట్లాడటం ఏంటి, ఇంత స్టోరీ ఏంటి కనుక్కున్నప్పుడు, కొన్ని మీ ఆర్టికల్స్ చూసినప్పుడు ఎకనామిక్ టైమ్స్లో ఇట్లా వచ్చినప్పుడు, అండ్ 2.5 lakh స్టార్ట్ చేసిన కంపెనీ ఈరోజు 300 కోట్ల టర్న్ ఓవర్ కంపెనీ, 5 కంట్రీస్లో సక్సెస్ఫుల్గా దేశ విదేశాలలో లీడ్గా ఉన్న ఒక కంపెనీ. థ్యాంక్ యూ. మీ గురించి, మీ ఇన్స్పిరేషన్ స్టోరీ గురించి చాలా మందికి తెలియచేయాలని ఒక చిన్న ప్రయత్నం సార్.